హైదరాబాద్ నాంపల్లిలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ అగ్ని ప్రమాదంలో పలు కీలక ఫైల్స్ దగ్ధమైనట్లు తెలుస్తోంది. ఓటుకు నోటు కేసుకు సంబంధించిన కీలక ఆధారాలున్నట్లు సమాచారం. నేర పరిశోధనకు సంబంధించిన ఫైల్ ఎవిడెన్స్ ల్యాబొరేటరీ మొత్తం ఇక్కడి నుండే ఆపరేషన్ జరుగుతుందని అధికారులు చెబుతున్నారు. ఏ ఫైల్స్ తగలబడ్డాయో ఇంకా స్పష్టత లేదని అంటున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగిందని, 5 ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలు పూర్తిగా అదుపు చేశామని సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి తెలిపారు. ప్రమాదం జరిగినప్పుడు 4 ఉద్యోగులు లోపల ఉన్నారని, మంటలు గమనించి సురక్షితంగా బయటికి వచ్చారని అన్నారు. స్టేట్ ఎస్ఎస్ఎల్ బిల్డింగ్ లో మనకి సుమారు 10:30 ప్రాంతంలో చిన్న స్మోక్ రావడం గమనించారు. అర్లీగా వచ్చినటువంటి ఆఫీస్ బాయ్ ఆయన అందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వగా లోకల్ పోలీస్ అండ్ ఫైర్ ఇంజిన్స్ అన్నీ కూడా ఇమీడియట్గా రీచ్ అవ్వడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్లో స్మోక్ రావడం స్టార్ట్ అయింది. లేటర్ ఆన్ ఇట్ హ్యాస్ స్ప్రెడ్ ఇన్ఫర్మేషన్ అండ్ సపోజిట్లీ short circuit. That is what we suspect. It is scientific కేసులకు సంబంధించిన ఆధారాలన్నీ సాక్ష్యాలన్నీ ఇక్కడే ఉంటాయి కదా, అదేమన్నా సేఫ్ గా ఉన్నట్టు ఏమైనా గుర్తించారా? మొత్తం అంతా తగ్గిన తర్వాత కానీ నీకు ఆన్సే అంటే ఇంకా మంటలు ఉన్నాయా మేడం? అదుపులో మంటలు లేవు, ఓన్లీ స్లో కంబషన్ అవుతుంది. ప్రమాదం ఎలా జరిగింది అనేది మన అంచనా ప్రాబబ్లీ షార్ట్ సర్క్యూట్. సిబ్బంది ఎవరు లేరు. దెర్ ఇస్ నో పర్సన్. ఒక్క ఆఫీస్ పై చూసినతనే కొంచెం ఆయన ఇనీషియల్ గానే ఫైర్ ఎక్స్టింగ్విషర్ యూజ్ చేసి అది తగ్గించడానికి ట్రై చేశాడు, కానీ ఆయనకు కూడా కొంచెం అస్వస్థతకు లోనై హీ ఆల్సో వాజ్ అడ్మిటెడ్ ఇన్ హాస్పిటల్. ఇంకా అప్పటికి ఆఫీస్ ఓపెన్ అవ్వలేదు కాబట్టి దెర్ ఆర్ హార్డ్లీ 3-4 పీపుల్. వాళ్ళందరూ ఇమీడియట్గా బయటికి ఎవాక్యుయేట్ అయిపోయారు. మేడం, మీ కార్యాలయం అంతా ఎవరి ఆధీనంలో పనిచేస్తుంది? పోలీస్ డిపార్ట్మెంట్. ప్రతి శనివారం మన తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో మంటలు అదుపులోకి వచ్చినట్లు డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ శ్రీదాస్ వెల్లడించారు. చాలా విలువైన హార్డ్ డిస్క్లు, డాక్యుమెంట్స్ అగ్నికి ఆహుతయ్యాయని చెప్పారు. కెమికల్ ల్యాబ్ మెటీరియల్ 2వ అంతస్తులో ఉందని, మొదటి అంతస్తులో సెన్సిటివ్ గా ఉన్న ప్లాస్టిక్ వస్తువులు కాలిపోయాయని అన్నారు. పార్టిషన్ ఉంది, ఆ రూమ్ స్టోర్ రూమ్ లాగా. ఆ స్టోర్ రూమ్ లోపల ఫైర్ అయింది. అంటే ఆ సీజ్డ్ ప్రాపర్టీ అంతా కూడా మనకి ఫైర్ అయింది. సీజ్డ్ ప్రాపర్టీ అంటే ఏమేమి దాంట్లో రకరకాలు ఉన్నాయి సార్. హార్డ్ డిస్క్లు, పేపర్లు. ఇప్పుడు మన కేసుకు సంబంధించినవి అవి మనం సీజ్డ్ ప్రాపర్టీ ఉంటుంది, అది విట్నెస్ కోసం అలాంటివి, అంటే డీటెయిల్స్ సైడ్ అలాంటి ప్రాపర్టీ ఆ రూమ్, అది ఆ స్టోర్ రూమ్ అది కలిపింది. అందులో మ్యాక్సిమం కలిపింది. కంప్యూటర్స్ అంటే వర్క్ చేసే కంప్యూటర్ కదా, సీజ్డ్ ప్రాపర్టీ. దాంట్లో కంప్యూటర్స్ ఉన్నాయి. మన కేసుకు సంబంధించి అంటే డీటెయిల్స్ ఉన్నాం. వాళ్ళు చెప్పిన ప్రకారం ఏంటంటే సీజ్డ్ అయిన ప్రాపర్టీ అంతా కూడా ఎక్కడ మంటలు ఎక్కడ G+2 బిల్డింగ్ అండి. 5 స్టెప్ అంటే ఎక్స్టింగ్విషర్స్ ఉన్నవి. దానికి అంతవరకే రిక్వైర్మెంట్ ఒకటే రూమ్. ఒక రూము, దానికంటే ముందు రూమ్లో క్లాస్ రూమ్ ఉంది. ఆ క్లాస్ రూమ్ ముందు ఉన్నది. దానికి రైట్ సైడ్ హాల్ ఉన్నది. బ్యాక్ సైడ్ ఇంకా కొన్ని అవి రూమ్ ప్రాపర్టీకి సంబంధించిన ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అవికి బీరువాలు ఇవి కలిసి ఉన్నాయి. ఓన్లీ ఈ స్టోర్ రూమ్ ఒకటి ఫైర్ అవ్వడం వలన ఈ ఫైర్ అంతా కూడా, స్మోక్ అంతా కూడా ఫ్లోర్కి మొత్తం కూడా వ్యాపించింది. అక్కడక్కడ ఈ టెంపరేచర్కు ఆ ప్లాస్టిక్ సంబంధించిన ఈ సెన్సిటివ్ ఐటమ్స్ అన్నీ కూడా మెల్ట్ అయ్యాయి. కెమికల్ ల్యాబ్ ఉందన్నారు, కెమికల్ ల్యాబ్లో కూడా మంటలు వ్యాపించాయి. అది 2వ ఫ్లోర్లో ఉందండి. దానికి ఏం